వావ్, ఇది సూపర్ ఉంది. నాకైతే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. సో స్లో. ఓకే బాయ్, కలుద్దాం మళ్ళీ. నెక్స్ట్ మంత్ వస్తా. ఆ డేట్స్లో ఉంటావు కదా, 9th 10th. 9 10 8 9. నువ్వు 15th కదా వెళ్ళేది, 9th 9 10 వరకు. ఓకే బాయ్. సో తిరుపతికి వస్తాను, 9:30 అయిపోయింది. వచ్చి లగేజ్ అంతా పక్క పెట్టేసి పడుకున్నాం ఫ్రెండ్ రూమ్లోనే. ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళేది కిరణ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి టైం 11:22 అవుతుంది. మళ్ళీ స్టార్ట్ అయినాం. మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి మార్నింగ్ లేసరికనే 10:30 అయింది. హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి బయలుదేరుతున్నాం ఇంకా. సో దర్శనం అయితే చేసుకోవట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ మంత్ నాకు ఆల్రెడీ దర్శనం టికెట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మంత్ ఇక్కడికే తిరుపతికి ఉంది ప్లాన్. అందుకని చెప్పి ఇప్పుడు దర్శనం ఏం చేసుకోవట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ దర్శనానికి మినిమం 2 days పడుతుందంట. సో అందుకని చెప్పి దర్శనం అయితే చేసుకోవట్లేదు. డైరెక్ట్ ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి వరంగల్కి వెళ్దాం అనుకుంటున్నాం. బట్ ఎంత 606 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి వరంగల్. సో 12 hours ఏమో చూపిస్తుంది జర్నీ, కానీ అంత టైం పట్టదు. చూద్దాం ఏ టైం అయితే రీచ్ అయ్యేసరికి. నేనైతే 10 వరకు 10-11 అవుతుంది అనుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు 11:30 అవుతుందిగా. సేమ్ అంత టైం పడుతుంది. ఈవెన్ బ్రేక్స్ తీసుకున్నాక కూడా, బ్రేక్స్ ఒక 1-2 hours తీసుకుంటాం అంతే. మధ్యలో లంచ్కో బ్రేక్, అండ్ మధ్యలో ఒక దగ్గర బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో రెండింటికే టైం ఎక్కువ పడుతుంది. రిమైనింగ్ అయితే ఏం అవసరం లేదు, డైరెక్ట్గా బ్రేక్ తీసేసుకొని వెళ్ళిపోవడమే వరంగల్కి. టెంపుల్ వచ్చేసి అటు సైడ్, తిరుపతి టెంపుల్. నైట్ టైం వ్యూ సూపర్ ఉంది, కానీ నైట్ వర్షం పడ్డది, అందుకే నేను బ్లాగ్ ఏం చేయలేదు. వర్షం పడుతుందని కెమెరా యాక్సెసరీస్ అన్ని తీసి లోపల పెట్టేసాయి. ఇంకా తిరుపతి కొండలు ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తున్నాయో. అక్కడ ఎక్కడో ఉంది స్టార్టింగ్, ఎండింగ్ ఇక్కడ ఎక్కడో ఉంది. ఓకే బాగానే ఉంది. ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత సూపర్ ఉందో. ఫుల్ గ్రీనరీ, శేషాచలం అడవులు. చాలా ఒక్క బ్రేక్ తీసుకోవద్దు అనుకున్నా రైడ్ స్టార్ట్ చేయగానే, ఇప్పటికి 2 సార్లు ఆగిన. అనుకున్న 1 minute ఆగినాం. జరుగు. ఒక బీచ్కి వెళ్తున్నాం. ఆ బీచ్ వచ్చేసి ఇక్కడ నుంచి 190 kilometers ఉంది, 3 hours. ఓకే. ఆల్రెడీ ఆ బీచ్కి ఇంతకుముందు నేను నా యూట్యూబ్ కెరీర్, అంటే నేను బైక్ రైడింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. నెల్లూరు దగ్గరలో ఉంటుంది రామాయపట్నం బీచ్, సూపర్ ఉంటుంది. సో మళ్ళీ అయితే దారిలోనే కదా, ఒకసారి వెళ్ళి కొన్ని ఫోటోషూట్ వీడియో షూట్లు చేసి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేద్దాం. లంచ్ టైం కూడా అదే టైం అయితే 2:33 అట్లా లంచ్ చేయాలి. సో 2 బ్రేక్స్ ఒకటేసారి తీసుకొని మళ్ళీ నాన్ స్టాప్ కొట్టేయడమే. ఇప్పుడు మైలేజ్ 31.4 ఇస్తుంది. బట్ మైలేజ్ని బ్రేక్ చేయాలి, ఎందుకంటే చాలా లాంగ్ రైడ్ కదా. గట్టి కొట్టాలి ఇంకా స్పీడ్. అట్లా అయితేనే మనం 9-10 వరకు రీచ్ అయిపోతాం. లేకపోతే స్లోగా పోతే మాత్రం 12-1 అవుతుంది మళ్ళీ వరంగల్ వెళ్ళేసరికి. సో అట్లా కావద్దంటే కొంచెం స్పీడ్ కొట్టాల్సిందే ఈ రైడ్లో. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ ఉంది, డైవర్షన్లు చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఒక 4-5 డైవర్షన్ తీసుకున్నాం. ఆ డైవర్షన్ల కాడ డెడ్ స్లో కావాల్సి వస్తుంది మొత్తం. ఈ హైవే కన్స్ట్రక్షన్లో ఉంది యాక్చువల్లీ. తిరుపతి టు ఒంగోలు నెల్లూరు హైవే ఉంది కదా, అదంతా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇట్లా ఎంత దూరం ఉందో తెలియదు మనకైతే. లాస్ట్ ఒక 100 kilometers, 100 కాదులేండి, తిరుపతి నుంచి మొత్తం 2-lane రోడ్డు, అంటే హైవే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ జాము. దాదాపు నేను ఇప్పుడైతే 200+ వెహికల్స్ని ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చిన. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జాము. అసలు వశపడలేదు అనుకోండి. ఈ ఎండ దంచి కొడుతుంది, ఫుల్ చెమట లోపలంతా. చుక్కలు కనిపించినాయి లాస్ట్ ఒక 100-120 kilometers నుంచి. అంటే తిరుపతి నుంచి ఇప్పటికి ఎంత వచ్చామో తెలియదు, అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతే చుక్కలు కనిపించినాయి. ఫైనల్గా ఇప్పుడు నేషనల్ హైవే ఎక్కుతున్నాం, NH16. ఇది చెన్నై టు నెల్లూరు
ఒంగోల్ హైవే అన్నట్టు. ఈ హైవే గురించే నేను వెయిట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు తగ్గేదేలా. ఫ్యూయల్ కూడా అయిపోవడానికి వస్తుంది. 60 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఫ్యూయల్ రేంజ్. మధ్యలో ఎక్కడైనా కొట్టేయాలి ఫ్యూయల్. One 126, 128, 130, 132, 33, 135. అట్లా ఉంటుంది మనతో మరి. మన బైక్ కూడా 3054 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంది ఇప్పటికి. ఇది ఎంత బ్లర్ అవుతుంది కానీ ఇప్పుడు కనిపిస్తుందా? 3054 కిలోమీటర్స్. స్లో కొట్టేసి లోపల పోదు అక్కడ పట్టి కొట్టుకోవాలి. లీటర్ ఎంత? 109 రూపాయల, 110 రూపాయలు వేసుకోండి. 109 రూపాయల 60 పైసలు ఉంది. ఓకే, మన డెస్టినేషన్కి ఇంకా 8.4 కిలోమీటర్స్ ఉంది, రామాయపట్నం బీచ్కి. ఇప్పుడు టైం 2:29 అవుతుంది. తిరుపతి నుంచి 2:27, 2:37 ఉండే రామాయపట్నం బీచ్. 4 hours 50 minutes చూపించింది. బట్ మనం 3 hours వచ్చినాం. 1.5 hour గూగుల్ టైంని బీట్ చేసినాం. 1 hour 40 minutes గూగుల్ టైంని అయితే బీట్ చేసినాం. సో ఇక్కడి నుంచి మనం రైట్కి వెళ్ళాలి బీచ్కి. బట్ నేను 2018లో వెళ్ళా కదా, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందో తెలీదు. నేను వెళ్ళినప్పుడు అయితే బీచ్ దగ్గర ఇల్లు లాంటి ఏం లేకుండే, అంత ఖాళీ ఉండే. ఇప్పుడు రిసార్ట్ ఇట్లా ఏమన్నా వచ్చినాయా, ఎట్లుందని తెలీదు, చూద్దాం. బైక్ స్టక్ అయిపోతుందేమో. ఇసుక బాగుంది, సూపర్ ఉంది బీచ్. రామాయపట్నం బీచ్కి అయితే వచ్చేసాం. ఇదే రామాయపట్నం బీచ్. లైట్ హౌస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, లైట్ హౌస్. అక్కడ పోర్ట్ ఏరియా ఉంది, అదంతా బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా. సో ఈ బీచ్ కొంచెం, ఈ బీచ్ ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది, ఎవ్వరు ఉండరు, కొద్దిగా చాలా తక్కువ మందే. సండే రోజు ఫుల్ రష్ ఉంటుంది అట, కానీ ప్రస్తుతానికైతే చాలా పీస్ఫుల్గా ఉంది. సూపర్. బీచ్లో నాకు యాక్చువల్గా బైక్ రైడ్ చేయాలనిపించింది, కానీ నా బైక్ ఇసుకలో ఈజీగా దిగిపోద్ది. సో మళ్ళీ బైక్ స్టక్ అయిపోయింది అనుకో, ప్రాబ్లం అవుతుందని బైక్ తీసుకురాలే. R15 అయితే నడిపాను ఇక్కడ నేను ఈ బీచ్లో. బట్ హిమాలయన్ కొద్దిగా కష్టం ఉంది, ప్లస్ లగేజ్ హెవీగా ఉందని బైక్ అయితే తీసుకురాలేదు. సూపర్ ఉంది బీచ్ మాత్రం. వెదర్ కూడా కొంచెం క్లౌడీ వెదర్ ఉంది. సూపర్. సో బీచ్కి బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళీ మన రైడ్ని అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు టైం 3:16 అవుతుంది, ఇంకా లంచ్ చేయలేదు. సో హైవే ఎక్కాక ఇక్కడ నా మంచి దాబా చేసి లంచ్ చేసి చలో వరంగల్. ఇంకా వరంగల్కి 400 ఉండవు చికెన్ నుంచి, మ్యాక్స్ 10-11 వరకు వెళ్ళిపోతాం అనుకుంటానని అయితే. ఎందుకంటే లంచ్ చేసినాక మ్యాక్సిమం ఎక్కడ ఆగం, మళ్ళీ అవుతే ఫ్యూయల్ బ్రేకింగే. సో కొట్టేద్దాం ఇంకా ఫాస్ట్గా. హైవే ఇట్లనే ఉంటే మాత్రం పిచ్చెక్కిచ్చా. ఒకవేళ రోడ్ ఏమన్నా అటు ఇటు డ్యామేజ్ ఉంటే మళ్ళీ స్లో అవ్వాల్సి వస్తుంది. చలో స్టార్ట్. బ్యాటరీ 7% ఉంది. ఇప్పుడు లంచ్కి ఎక్కడన్నా ఆగినప్పుడు బ్యాటరీ చేంజ్ చేయాలి. ఇంకో పురుగు చూడు, ఇక్కడ ఏదో పడ్డది. పురుగులు సీతకొక చిలుకలు ఘోరంగా పడుతున్నాయి. టైం 3:33 అవుతుంది. టాటా, బాయ్ బాయ్, గుడ్ బాయ్.
అవసరం లేదు, రోడ్డుకి అవసరం. ఇప్పుడు ఈ హోటల్లో లంచ్ అయితే అయిపోయింది. కర్డ్ రైస్ తిన్నా నేనైతే. సాయి నాన్ వెజ్ చికెన్ బిర్యానీ ఏమో తిన్నాడు. కూర్చో. దాదాపు 40 minutes అయినాం లంచ్కి. 4 కాకపోతే ఇప్పుడు 4:44 అవుతుంది. ఇంకా మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ అంటే వరంగల్కి 398 ఉంది. 7 hours ఏమో చూపిస్తుంది. చూద్దాం ఏ టైం అయితే పోయేసరికి. ఈ NH-16 మీద మనమైతే ఒంగోలు వరకే వెళ్తాం. ఒంగోలు మిద్దెల కూడా ఏదో ఉంది ఊరు. అక్కడ వరకు వెళ్ళి అక్కడి నుంచి డైవర్షన్ తీసుకొని అద్దంకికి వెళ్ళాలి. అద్దంకి నుంచి మిర్యాలగూడ్, సూర్యాపేట్, తొర్రూర్, వరంగల్ ఇట్లా వెళ్ళిపోవాలి ఈ రూట్లో. సో డే లైట్ మ్యాక్స్ ఇంకొక 1.5 hour ఉంటుంది కావచ్చు. మీద అంతా నైట్ రైడ్ చేయాల్సిందే. సో లెట్స్ గో. అంటే ట్రెక్